నాకు బుర్ర ఏం పని చేయట్లా. అర్జెంట్ గా కొల్లా లగ్జరీకి దెంగాలనిపిస్తుంది నాకు. ఏం చెప్పలేదు నేను అన్న కోసం అప్పుడు కోసుకోమంటే కోసుకుంటా ప్రభాస్ కోసం. అసలు ఆ మార్విక్ మారుతి అదేమంటారు, మార్విక్ మారుతి అంటున్నారు. ఆడు మమ్మల్ని మడత పెట్టేశాడు. నాకు నేను తీసుకోలేకపోతున్నా అసలు ఈ సినిమాని చూసి. అన్న మూవీ పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. సూపర్ హిట్ అన్నారు అన్న. సూపర్ హిట్ ఏం కాదు, ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ హార్ట్ కాకుండా ఒకసారి చూడొచ్చు. అంటే మీరు సాటిస్ఫై అవ్వలేదా మూవీ? అంటే నేను చూస్తే సాటిస్ఫై అయినాను, అందరు సాటిస్ఫై కాకపోవచ్చు. కొంచెం సీరియల్ టైప్ ఉంది సినిమా అన్న. మారుతి సీరియల్ అంటే ప్రభాస్ అని యూజ్ చేసుకోలేదు అనుకోవచ్చా? అంటే అవన్నీ మనం ఏం చెప్పలేము కానీ, ఎందుకంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మనం ఫస్ట్ డేనే చెప్పండి అన్న. సీరియల్ లాగా ఉందా? చెప్తానే కదా నెక్స్ట్ టైం. కొంచెం డ్రాగ్ అయింది మూవీ, కొంచెం డ్రాగ్ అయింది మూవీ. 3 గంటలు కూర్చోలేరా? 3 గంటలకు కూర్చోలేము. సినిమా వచ్చేసి ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చేస్తున్నాము. చాలా బాగుంది. నానమ్మ సెంటిమెంట్ ఒకటి, ఇంకోటి బ్యాక్ టు పెవిలియన్ లాగా ప్రభాస్ టైమింగ్స్ కామెడీ చాలా బాగుంది సినిమాలో. సో ముగ్గురు హీరోయిన్స్ని కరెక్ట్గా ప్లేస్ చేశాడు. అండ్ సినిమా ఓవరాల్గా ఓకే, గుడ్, బాగుందండి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో ల్యాగ్ చేసినట్టుంది, ఎందుకంటే 1 hour 20 minutes ఇంటర్వెల్ పడ్డ తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉందన్నమాట. కొంచెం సీన్స్ ల్యాగ్ చేసినట్టు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్ సినిమా ఇస్ గుడ్. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ కోసం సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ప్లస్ నానమ్మ సెంటిమెంట్ ఒకటి, హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా మ్యూజిక్ కంపోజిషన్ బాగా చేశాడు. బీజిఎం కూడా బాగుంది. కొన్ని విఎఫ్ఐ ఎక్సెప్ట్ కొద్దిగా మనకు ఎక్కువ అనిపించినా కూడా మేనేజబుల్. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మారుతి ఆ రోజు ఏం చెప్పాడు, విల్లా నెంబర్ 17 కొండాపో రండి రా అన్నారు. బాగాలేకపోతే పోనవసరం లేదు, సినిమా సూపర్ హిట్. ప్రభాస్ను బ్యాక్ టు బాహుబలి, సలార్కు బిఫోర్ ఎలా డార్లింగ్, ఇప్పుడు డార్లింగ్ తర్వాత మళ్ళీ చెప్పు రాజాసాబ్, అంతే బాగుంది. ఈ మధ్యలో ఈ ఆది పురుషులు, బాహుబలి ఎంత అయితే హైప్ వెళ్ళిందో, మళ్ళీ డార్లింగ్ లవ్ సీన్స్ వచ్చేసినాయి. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. ఎలా ఉందండి రాజాసాబ్? అంటే సినిమాలు చూసేసి మేమే రివ్యూ చేయాలా? అడగరేంట్రా బాబు, ఇలాంటి కామెడీ టైమింగ్ మనకు కావాల్సింది ప్రభాస్ గారిది. అప్పుడు డార్లింగ్, బుజ్జిగాడు ఆ టైంలో చూసాం కదండి, దానికి మించి కామెడీ టైమింగ్ ఉంది. మీకు డ్యాన్స్, ఫైట్స్, మాస్, ఇది అన్ని రకాలుగా. ఫైట్ ఎందుకు లేదు బ్రో, మీరు చూడలేదా? దయ్యాలతో బ్రో, మనకు కావాల్సింది రికార్డులు. మేము చూడండి కాదు, మేము పెట్టండి కాదు, మాకు సెలబ్రేషన్ ఒక సినిమా కావాలి, మాకు వింటేజ్ డార్లింగ్ కావాలి. సో ఆ విధంగా మాకు మారుతి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. లుక్స్ విషయంలో అయితే సలార్ కాదు, కల్కి కాదు, ఒక రాజసాబే లుక్స్. ఫుల్ సాటిస్ఫైడ్. సాంగ్స్, డ్యాన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ లో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందండి. మారుతి చెప్పినట్టే, నో ఇష్యూ, ఓకే. ప్రభాస్ అన్న హిట్ కొట్టేశాడు, బాక్స్ ఆఫీస్ ని కాపాడండి రా ఎవరన్నా. దండయాత్ర కాదు, దానమ్మ మించి. అక్కడ మనకు కాటరమ్మ ఫైట్, ఇక్కడ ఒక సీక్వెన్స్ మీకు రెఫరెన్స్ ఉంటది, గూస్ బంప్స్ అండి. ఆ రెఫరెన్స్ అవన్నీ, ప్రభాస్ పర్ఫార్మెన్స్, ప్రతిదీ హైలైట్ ఉంది. బట్ ఒక ఫ్యాన్గా నేను చెప్తున్నా ఏంటంటే, కన్న తల్లికి ఎలా అయితే స్వార్థం ఉండదో, అలా ఫ్యాన్స్కి స్వార్థం లేకుండా ఒక హీరోని ఇష్టపడతామండి. సో మా ప్రేమని, మా అభిమానాన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకోకండి. మీకు అమౌంటే కావాలంటే అది ఏదైనా ఉంటే అది ముందే సార్ట్అవుట్ చేసుకోండి. ఒక ప్రీమియర్, మా ఫేవరెట్ హీరో మూవీ మేము ముందే చూడాలనుకుంటాము. ప్రీమియర్స్ అని వెయిట్ చేసాము. లాస్ట్ 11కి 10కి మాకు ఒక న్యూస్ వచ్చింది, మూసాపేట్ విమెల్ థియేటర్ అలా ఉన్నాయని చెప్పేసి అక్కడికి ఉరికాము. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ లేవని చెప్పారు. తీరా ఆన్లైన్ అక్కడ ఇక్కడ సోర్స్ని చూసుకొని చూస్తే ఇప్పుడు ప్రసాద్లు అక్కడిక్కడ వేస్తున్నారంటే, టికెట్ బుక్ కాకుండా సర్వర్ లేకున్నా కానీ మా కష్టం ఏదో మేము పడి సినిమాలు చూస్తామండి. యాజ్ ఏ ఫ్యాన్గా మేము చేయాల్సింది చేస్తున్నాం. బట్ ఫ్యాన్ని మీరు ఒక గ్రాంటెడ్గా తీసుకొని, వాళ్ళు ఎలాగైనా చూస్తారు కదా, ఎంతైనా చూస్తారు కదా అని చెప్పి మాతోటి బిజినెస్ చేయకండి. ఒక తల్లి ప్రేమ లాంటి ప్రేమని ఫ్యాన్స్ అందిస్తారు. సో మీరు కూడా అలా చూసుకోండి. ఒక పాన్ ఇండియా హీరో సినిమాకి ఇట్లా అవడం ఎలా చూస్తున్నారు?
అంటే అది హీరోకి దీనికి సంబంధం లేదండి. మేనేజ్మెంట్, ప్రొడక్షన్ హౌస్ వాటికి బట్టి ఉంది. సో హీరోని దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి. ఏదైనా ఉంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ ఉంటాడు ఆ హీరోకి. సో అతన్ని ఎంత మీరు రీచ్ ఎక్కువ అంటే ఎన్ని థియేటర్స్ ఎన్ని షోస్ వేస్తే అంత కంట్రోల్లో ఉంటుంది. 1-2 థియేటర్స్ అంటే అది కంట్రోల్ చేయలేము, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. చాలామంది 10 ఏళ్ళగా ఫ్యాన్ అన్న, నేను 10 ఏళ్ళకే ఫ్యాన్. అసలు సినిమా చూస్తున్నంతసేపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆ బాహుబలి ముందు మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబెల్, అక్కడ ఆ సినిమాల్లో చూసిన ప్రభాస్ని మళ్ళీ చూసినట్టు అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కావాల్సిన అన్నీ ఉంటాయి అన్న. ఫైట్స్, యాక్షన్, అసలు మాస్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, హీరోయిన్ పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా అంతా బాగానే వెళ్తుంది అన్న టైంలో ఇంటర్వెల్ వస్తుంది అన్న. అప్పుడు వస్తాడు తాత ప్రభాస్ లైఫ్లోకి. అసలు అంతా ఒక పేస్కి వెళ్తుంది అన్న సినిమా. ఎక్కడ మీకు ఇట్లా బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు. అసలు ప్రతి సీన్లో కూడా మీరు ప్రభాస్ అన్నను చూస్తారు. ప్రతి సీన్లో అసలు ఒక్క సీన్లో కూడా అరే మా నాన్నకు స్క్రీన్ టైం తక్కువైంది, అరే మా నాన్నకు డైలాగులు లేవే. సలార్లో అన్నారు డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి, 2.5 minutes వచ్చినాయి అని. కల్కిలో అన్నారు అమితాబ్ బచ్చన్కి ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చిర్రని. అయినా కూడా రికార్డులు పెట్టినాం. ఈసారి మొత్తం 3 hours 10 minutes సినిమాలో 2.5 hours ప్రభాస్ ఉంటాడు పక్కా. మొత్తం అన్ని సీన్లలో ఉంటాడు. అయితే నాకు జెన్యున్గా చెప్పాలంటే సినిమా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఆ ఒక్క పాయింట్ ఒకటే మిస్ అయింది. ఎందుకంటే ట్రైలర్లో, టీజర్లో, ప్రభాస్ బర్త్డేకి ఇచ్చిన అప్డేట్లో కూడా ప్రభాస్ను ఒక ఓల్డ్ గెటప్లో చూపించి సిగార్తో ఉండే లుక్ ఉంది కదా, అది మాత్రం సినిమాలో లేదు. అది ఎందుకు లేదో నాకైతే అర్థం కాలేదు. అది ట్రిమ్ చేసిర్రో లేకపోతే పార్ట్ 2లో ఉంటుందో తెలియదు, కానీ అదైతే లేదు. కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఏజెస్కి రికమెండ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సెకండ్ హాఫ్లో నెరేషన్ అండ్ కాన్సెప్ట్ చాలా కొత్త ఉంది. అసలు ఇదివరకు తెలుగు సినిమాలో ఎవరు ఇలా ఆలోచించుండరు. చాలా డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ అయితే అసలు. కానీ ఇంకొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చేమో అని అనిపించింది. సో మోస్ట్లీ దిస్ మూవీ విల్ బీ అ హిట్ ఫర్ ప్రభాస్. మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. అన్నా దేవుడికి ఇస్తాము హారతి, ఏం సినిమా తీసావయ్యా మారుతి. ఏందన్నా షాట్స్, ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా, ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా. ఒకటే భయ్యా గోదావరికి ఫేమస్ పులుస మా ప్రభాస్ కి లేదయ్యా, ఎదురు తెలుసా. ఏందన్నా ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయినా. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. ఒక హాలీవుడ్ సినిమా చూపించిండు మారుతి గారు. మా ప్రభాస్ అన్న వామ్మో కిస్సురా నాయన. ఒకప్పుడు సలారు, ఆదిపురుష ఆ సినిమాలు వేరు. ఈ సినిమాలో ఒక బుజ్జిగాడు, ఒక మున్న, ఒక ఈశ్వర్, అప్పుడు డార్లింగ్ అంటే బుజ్జిగాడు సినిమాలో ఆ డార్లింగ్ అని ఆ ముద్దులు ఇచ్చుకుంటా ఆ రొమాన్స్ చేసుకుంటా. వామ్మో అన్న ఒక్క సీన్ ఉంటుందన్నా, మల్లివిక మోహన్ ఆమె నడుము నుంచి వాటర్ వస్తూ ఉంటే నడుము పట్టుకొని ఒక్క లవ్ బైట్ ఇస్తాడన్నో. ఆ షారుకు సార్లు టికెట్ మొత్తం పెట్టచ్చు. కానీ ప్రభాస్ అని కొత్తగా అంటే నేను సలార్ సినిమా ఇచ్చిన యాక్షన్ సీరియస్గా ఒక లవర్ బాయ్, ఒక క్యూట్ బాయ్, ఒక హార్ట్ బాయ్, అలా ఇది కదా మనకు కావాల్సిందే. మా ప్రభాస్ అన్న నేనేదో చికెన్ మామూలు బిర్యానీ తిన్నావన్నా, కానీ దమ్ బిర్యానీ తినిపించినా ప్రభాస్ అన్న ఇది అన్న కంటెంట్. ఇది నేను హర్రర్ అంటే సినిమా హర్రర్ అనుకున్నా. ఒక కాంచన, మసూదా అండ్ మన ఈ సినిమా ఉంటుంది కదా, ఏ సినిమా పనికిరా అన్న, ఇది వేరే లెవెల్ హర్రరు. కాంచన, అరుంధతి పక్కకు దోషి పడేసి వేరే లెవెల్ హర్రరు. సినిమా అంటే ఇది ప్రభాస్ని ఎలా చూడాలని చూస్తారు. కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటుందన్న. ముగ్గురు ఇలా నడుచుకునే పోతారు, గట్టిగా ఉంటారన్న ముగ్గురు హీరోయిన్లు. కానీ రొమాన్స్ మాత్రం వేరే బుమ్ 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 బుమ్. మామూలు ముద్దురు మామూలు ఏడో ఒకటే భయ్యా 1000 కోట్లు పక్క కింద మీద ఊపు ప్రభాస్ అన్న తోపు.